హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అక్కడ గంట సింబల్ని టంగున కొట్టండి, ఓకేనా? అండ్ ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో నుండి, ఆ గెస్ట్ ఎవరు కాదు, యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ బాబ్జీ గారు మనతోనే ఉన్నారు. చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ గురించి తెలియదు అండ్ బ్యాంక్ గురించి కూడా డీటెయిల్స్ గురించి తెలియదు. ఆ డీటెయిల్స్ని సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు బాబ్జీ సార్? ఫైన్ ఫైన్. లోన్ ఒక బ్యాంక్ నుంచి వెళ్ళి మరో బ్యాంక్కి మార్పిడి జరిగితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి సార్? లోన్ ఒక బ్యాంక్ నుండి ఇంకొక బ్యాంక్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాల్సిన సందర్భం. అంటే ఈ బ్యాంక్లో 14% ఉంది లోను. అంటే సపోజ్ కోఆపరేటివ్ సొసైటీలో 18%, 14% ఛార్జ్ చేస్తాయి. అవి నేషనలైజ్డ్ బ్యాంక్స్లోకి వచ్చేసరికి 8%, 9% ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ బ్యాంక్ నుండి ఈ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ కావాలంటారు. ఒకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కన్సెషన్ కోసం. రెండోది ఏంటి, ఆపరేషనల్ కన్వీనియన్స్. పెద్ద పెద్ద బ్యాంకుల్లోంచి వెళ్ళరు జనరల్గా, ఎందుకంటే వాళ్ళకి అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి వెళ్ళరు. కానీ ఆపరేషనల్ కన్వీనియన్స్ కోసం కూడా ఒక బ్యాంక్ నుండి ఇంకొక బ్యాంక్ వెళ్తారు. మూడోది ఏంటంటే వాళ్ళకి ఈ బ్యాంకులో వాళ్ళ క్రెడిట్ పరిమితి అయిపోయింది. ఈ పరిమితి అయిపోయింది, ఇక్కడ ఇంకా లోన్ కావాలి. ఈ బ్యాంకులో ఈ నామ్స్ ప్రకారం ఇది కాదు కాబట్టి వేరే బ్యాంక్ వెళ్ళిపోతారు. వేరే బ్యాంక్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ ఆఫర్ చేయడమో లేకపోతే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి కొంచెం అమౌంట్ ఎక్కువ ఇవ్వడమో జరుగుతుంది. అటువంటి సందర్భంలో వెళ్ళిపోతారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఉంటాయి కదా సార్, దాంట్లో కొంతమంది ఉద్యోగులకు పిఎఫ్ ఉండదు. వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బు రావాలంటే ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి? ఒకటి, ఆదాయము మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఖర్చులు అనే పద్ధతి పాటిస్తే వాళ్ళు రిటైర్మెంట్ టైం అప్పుడు మాకు చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన సిటీలోనే మంచి సెంటర్ చూడండి, దోశలు అమ్ముతాడు. ఓన్లీ పంజాగుట్ట సెంటర్ తీసుకోండి, ఆ పక్క గల్లీలో ఏదో ఒక ఇడ్లీ వడనో చిన్నగా అమ్ముతాడు. కానీ అతనికి రోజువారీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది. ఎంత ఉంటుంది? చూడడానికి రష్గానే ఉంటుంది. ఎంత ఉంటుంది రోజువారీగా? 3,000, 5,000, 4,000. సరే, మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్తారు, బిజీ రైల్వే స్టేషన్లో వాడు దోశ అమ్ముతాడు. నేను పనిచేసిన హుబ్లీ కాబట్టి హుబ్లీ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నది ఒక షాపు. వాడు దోశ అమ్ముతాడు మార్నింగ్ 5 నుండి ఉదయం 11 వరకు, మళ్ళీ ఈవినింగ్ 6 నుండి రాత్రి 11 వరకు. అంతే. రోజుకి ఎన్ని దోశలు అమ్ముతాడు? కాబట్టి బయటికి రోడ్డు పాయింట్లోనే ఉంటుంది. ఓకే, చాలా అమ్ముతాడు. అంటే రోజుకి 500 అమ్ముతాడుగా. అంటే 500 దోశలు, ఒక దోశ 50 రూపాయలు. ఎంత అవుతుంది? 500 × 50, 5,500 లేదు అంటే 25,000. 25,000లో 15,000 రూపాయలు పక్కకి తీసేయండి. అంటే 60% తీసేయండి. అతనికి ఇంగ్రీడియంట్స్ ఖర్చులు అవన్నీ పోతే అతనికి 10,000 మిగులుతుంది. రోజుకి 10,000 మిగిలిన అతనికి నెలకి ఎంత మిగులుతుంది? నెలకు 3 లక్షల దాకా వస్తుంది. 3 లక్షలు. ఆ బెనిఫిట్ లేని అతను పని చేయడు. అవును. కానీ జనరల్గా వాళ్ళు ఏం చేస్తారు, ఆ 3 లక్షలు, ఆ 2 లక్షలు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, తీసుకుని వెళ్ళి చిట్టీలు కడతారు. చిట్టీలు కట్టి ఆడు సున్నా చుట్టేస్తే బాధపడి మోసపోతారు. అలా కాకుండా బ్యాంకులు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరాలు తీసుకోవచ్చు. అలాగే ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్న దాన్ని పిల్లల చదువులకో, ఇంట్లో ఎవరైనా సిక్ అయితేనో అటువంటి చోటైనా కూడా వాడుకోవచ్చు. అయితే ఇంతకుముందు చెప్పినట్టు ప్లానింగ్ పెర్ఫెక్ట్గా ఉండాలి అన్నాను. ఎట్లా అంటే అతని యొక్క ఫ్యామిలీ, అతనికి అంత ఇన్కమ్ వస్తుంది, 3 లక్షలు ఇన్కమ్ వస్తుందని నేను చెప్తేనే మీరు ఆశ్చర్యపోతున్నారు. కానీ అతను ఏం చేయొచ్చు, 50,000, 60,000 కట్టి సంవత్సరానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసి పక్కన పెట్టుకున్నాడు అనుకోండి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు అది కాస్తుంది కదా. రెండోది, ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఒకటి కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎస్పెషల్లీ ఈ మధ్య నేను బాగా చదివాను. వాళ్ళు ఏంటంటే కోటక్ గెయిన్స్ అని చెప్పి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఒక ప్రోడక్ట్ ఇచ్చారు. దాంట్లో 3 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు చాలా చక్కటి స్కీము ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సంవత్సరానికి 1,00,000 కట్టచ్చు. 35 సంవత్సరాలు ఉన్న వ్యక్తి సంవత్సరానికి 1,00,000 కడితే ప్రీమియం పేమెంట్ టర్మ్ 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. 8 సంవత్సరాల్లో మీరు ఎంత కడతారు? 8 లక్షలు కడతారు.
కానీ మెచ్యూరిటీ బెనిఫిట్ కింద వాళ్ళు 16 లక్షలు ఇస్తాడు ప్రమారం ఇంచుమించు 16 లక్షలు ఇస్తాడు. అలాగే 12 లక్షల వాడికి అంటే 10 సంవత్సరాలు కట్టిన వాడికి 12 సంవత్సరాలు కట్టిన వాడికి అకార్డింగ్ టు టేబుల్స్ ఉన్నాయి. రెండోది ఈ పీరియడ్లో ఈ ఇన్సూర్ చేసుకున్న వ్యక్తికి ఏమైనా అయితే కూడా 1 crore వరకు సమ్ ఎష్యూర్డ్ ఇస్తాడు. చాలా చక్కటి స్కీమ్. పోనీ ఈ స్కీమ్లో మీరు 2 సంవత్సరాలు ఉన్న పిల్లోడిని జాయిన్ చేసి తీసుకున్నారనుకోండి, ఆ పిల్లోడికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత అంటే 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు లంసమ్ అమౌంట్ ఇస్తారు, అది అతని చదువుకు ఉపయోగపడుతుంది. ఇట్లాంటి యాడాన్స్ ఫీచర్స్ తోటి ఆ స్కీమ్ చాలా బాగుంది. ఇది చక్కగా చేయొచ్చు, చేసుకుంటే ప్రతి ఒక్కరికి లాభం వస్తుంది. ఎష్యూర్డ్ ఇన్కమ్ రెండోది, ఇప్పుడు మనకున్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 1,50,000 వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది. కానీ మెచ్యూరిటీ బెనిఫిట్ తీసుకున్నప్పుడు ఏ విధమైన ట్యాక్స్ రిటర్న్స్కి దానికి ఏం ట్యాక్సెస్ ఉండవు. ట్యాక్స్ అన్నీ ఆల్ రిటర్న్స్ ఆర్ ఫ్రీ. ఓకే, ఇది చాలా చక్కటి స్కీము నాకు తెలిసినంత వరకు చెప్పాను. అలాగే ఇది ఎల్ఐసిలో కూడా ఉండొచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో ఉండొచ్చు, కానీ నాకు తెలిసి ఈ స్కీమ్ చాలా బాగుంది. ఇది కోటక్ లైఫ్. అది మీకు మెటీరియల్ ఇచ్చాను, చూపించండి, బాగుంటుంది. ఓకే. అండ్ చూస్తే కనుక పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్లో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు, ఎందుకు? ఓకే, పర్సనల్ లోన్స్ అనేది ఏంటంటే అతని యొక్క ఇన్కమ్ని బట్టి ఇస్తారు, సబ్జెక్ట్ టు సిబిల్. గోల్డ్ లోన్ అయితే సివిల్ అవసరం లేదు, ఇంకా యూఆర్ ఆల్రెడీ గివింగ్ ద సెక్యూరిటీ కదా. అదే పర్సనల్ లోన్లో ఏమవుతుంది, ఈఎంఐ మిస్ అయినా లేకపోతే తన ఎంప్లాయ్మెంట్ ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మారినా, ఆ ఈఎంఐలు ఆగిపోయినా ఇక్కడ ఎన్పిఏనో లేకపోతే ఓవర్జూనో డార్మెంట్ అవి కూర్చుంటాయి, అంటే అవి అవి కూర్చుంటాయి. గోల్డ్ లోన్ అయితే మన ఇంట్లో వాళ్ళు గోల్డ్ పెట్టినా ఏం చేస్తారని గుర్తు చేస్తుంటారు. అందుకని నా ఉద్దేశంలో గోల్డ్ లోన్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ పర్సనల్ లోన్. పర్సనల్ లోన్ బెస్టా? గోల్డ్ లోన్ బెస్ట్. గోల్డ్ లేకపోతే తప్పనిసరిగా పర్సనల్ లోన్కి వెళ్తాం, కానీ పర్సనల్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ, 14% ఎంత ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిన్ని విశేషాలు మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సిమ్లో టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.